ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనైతే కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. తెలిసిన వాళ్ళందరికీ అక్షయ ఫోటో చూపించి ఎక్కడైనా కనబడితే చెప్పమని అడుగుతున్నాను. ఇప్పటి వరకు ఎక్కడి నుంచి చిన్న ఆచూకీ కూడా తెలియలేదు శ్రవంతి. నీ తరపు నుంచి మరికొంచెం సీరియస్గా ప్రయత్నించే, సరేనా? ఉంటాను. ఎందుకే దిగులుగా ఉంటావ్? గుళ్ళో కనిపించిన అర్చన అనే పాప అక్షయ్ వచ్చే పుట్టినరోజు కల్లా నీ ముందుకి వస్తానందని చెప్పింది కదా, ధైర్యంగా ఉండు. ఎలా ధైర్యంగా ఉండగలను? వచ్చే పుట్టినరోజంటే వారం రోజులు ఉంది అనుకుంటున్నావా? నెల రోజులు ఉంది అనుకుంటున్నావా? చాలా రోజులుందక్కా. అన్ని రోజులు నా కూతురిని చూడకుండా ఎలా ఉండగలను? అక్షయ్ అన్ని రోజులు ఉండిపోతుందని ఎందుకు అనుకోవాలి? నిన్ను చూడకుండా ఉండలేక ఇంతలోపే వచ్చేయొచ్చు కదా. నాలాగే తనది మాట పడని మనస్తత్వం. అమ్మకి కష్టం కలగకూడదని మొండి పట్టుదలతో ఉండిపోయినా ఉండిపోతుంది. అదే నా దిగులంతా. ఆ రూపం అనుక్షణం నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అమ్మా అమ్మా అని పిలుస్తూ నా వెంటే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏ పనిలో ఉన్నా తన ధ్యాసే. నరకం కనబడుతుందక్క. అమ్మవారి అంశతో పుట్టిన ఆ పిల్లకి ఇంత చిన్న వయసులో అంత కష్టం వచ్చింది. అక్షయ నువ్వు అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయినా సరే మీ ఇద్దరికీ పరీక్షలు పెడుతుందనంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. వేదవతి వాళ్ళు నిన్ను ఇంటి నుంచి పంపించేసిన ఏదో ఒక అవసరం పడి నీ దగ్గరికే వస్తారు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నా మాట నిజమవుతుంది, చూస్తూ ఉండు. రామ్మా, ఇదే మనిల్లు. పరాయివాడికి పుట్టిన దాన్ని నా మనవరాలు అని చెప్పుకోలేను. నీలాంటి వాళ్ళకి మా ఇంట్లో స్థానం లేదు. బయటికి నడవండి. రామ్మా. నేను రాను. ఏమైంది? ఇంటి దాకా వచ్చి ఇప్పుడు రానంటావేంటి? ఫర్ సపోజ్ మీ ఇంటికి మొదటిసారి మీ మనవరాలొస్తే ఏం చేస్తారు? హారతిచ్చి లోపలికి తీసుకుని వెళ్తాను. మరి నన్ను అలా అనుకునే హారతిచ్చి తీసుకుని వెళ్ళొచ్చు కదా. నేనేమైనా తప్పుగా అడిగానా? మీకు అభ్యంతరం ఉంటే వద్దులేండి. ఏం అభ్యంతరం లేదమ్మా. అయితే హారతి తెప్పించండి. వసంత, ఏంటమ్మా? ఎవరి పిల్ల? చెప్తాను గాని ముందు నువ్వు వెళ్ళి హారతి తీసుకునిరా. సరే. హారతి ఇచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి. సరే, పిలుస్తాను. నిహారిక, అందరూ ఒకసారి బయటికి రండి. ఎవరి పిల్ల? స్టేషన్ దగ్గరికొచ్చి నన్ను సేవ్ చేసింది అని చెప్పాను కదా, అర్చన. ఈ పాపే. హారతివ్వు వసంత. దేనికి హారతి ఎందుకు? లోపలికొచ్చాక అన్నీ వివరంగా చెప్తాను. హారతివ్వు. చిన్న మాట. ఏంటమ్మా?
ఈ ఆంటీ చూడ్డానికి అందంగా ఉంది. ఈ ఆంటీతో హారతి తెప్పించండి. ఏ నేను అందంగా లేనా? ఆ, కళ్ళ కింద క్యారీ బ్యాగులు కనిపించాయేమో. నువ్వు ప్రభాసు మరి. బా నిహారిక, నువ్వంట హారతివ్వమ్మా. పెద్దమ్మా, వచ్చింది అక్షయ 2.0. నీ సంగతి తేలుస్తాను. కుడికాలు పెట్టిరా అమ్మా, రా. త్వరలోనే అమ్మని ఇలా హారతులతో గౌరవంగా ఇంటికి తీసుకురావాలి. అవని పిన్ని బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ ఫోటో ఎందుకు? ఎందుకు విసిరావు? అవని పిన్ని బయటికి వెళ్ళింది కదా, ఇంకెందుకని. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. అలా చేయకుండా నేను చూసుకుంటానుగా. ఏయ్, ఎవరే నువ్వు? అక్షయ. అదే అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ని. మీ నాన్నమ్మ గారు నన్ను గుడి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చావు గ్రాని? నన్ను స్టేషన్ నుంచి కాపాడినట్టే ఈరోజు దొంగ నుంచి కాపాడింది. అనాథ పిల్ల కదా అని తీసుకొచ్చాను. ఇక నుంచి మనింట్లోనే ఉంటుంది. అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి. తనని ఎవరూ ఏమీ అనకండి. ఈవిడికి ఏం పనుండదు. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నెత్తిన పెడుతుంది. ఇది ఎవరో దీని కథేంటో అర్థం కావడం లేదు. పెద్దమ్మలో అప్పుడే టెన్షన్ మొదలైపోయింది. దీన్ని చూస్తుంటే నాకు కొంచెం తేడాగా ఉంది. పంపించే నానమ్మా.